ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్ వచ్చేసి నువ్వు ఉంటే నా జతక సీరియల్. మిథున మిస్ అయింది. నానమ్మ ప్రవర్తన కానీ ఆలోచన కానీ చూస్తుంటే నన్ను ఏదో ప్లాన్ తోటే ఊరికి తీసుకొచ్చినట్లున్నారు. ఏం పూజనో చూద్దాం. మిథున నా కోసం చేస్తున్న పూజ ఏంటో అన్నీ చూస్తాను ఏం పూజ చేస్తున్నారు. పూజారి గారు నమస్తే, బాగున్నారా? బాగున్నాను దేవా. ఆవిడ గారు ఎలా ఉన్నారో? మా ఆవిడ గారు చాలా బాగున్నారండి. మీ ఆవిడ గారి గురించి కాదండి, ఆవిడ గారు ఏడున్నారు? ఎవరండి ఆవిడ? అంటే మిథున అని ఒక ఆవిడ ఉంటుంది, ఆమె 5 గంటలకే పూజ చేయడం వచ్చింది కదా ఆవిడ. మీ ఆవిడ అని చెప్పొచ్చు కదయ్యా, ఆవిడ ఈవిడ అని దొంగతీగుడు చేయడం ఏంటి? మీ నానమ్మ బేబీ గారు చెప్పారు. నానమ్మ ఊరంతా అందరికీ చెప్పుకుంటూ కూర్చున్నా. మీ ఆవిడ గారా గుడికి రాలేదు బాబు. ఏంటండి 5 గంటలకే తను గుడికి వచ్చింది? ఏమో అండి, రాలేదు. మీ నాన్నమ్మకు ఫోన్ చేద్దామని అనుకున్నాను, అప్పట్లోనే మీరు వచ్చారు. అదేంటి గుడికి వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదంట, ఎక్కడికి వెళ్ళింది? ఏమన్నా సమస్య బాబు? లేదండి, ఇంటికి వెళ్ళి చూసేసి వస్తాను. 3 ముళ్ళ బంధం బలపడడానికి ఈ పూజ చేస్తుంది. ఈ పూజ అయిపోయిండొచ్చు ఇంతవరకు. దేవా ఎంత ప్రేమిస్తుందో దేవకు చెప్పిండొచ్చు. దేవా మిథున ప్రేమను ఆలోచన పడ్డాడు కాబట్టి మిథున ప్రేమని అర్థం చేసుకుంటాడు, ఖచ్చితంగా ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా అడుగు పెడతారు. ఒరే మన్మడా, నీ భార్య కర్రా, అది తెలియకే ఇంటికి వచ్చాను. మిథున కోసమే కదరా గుడికి పంపించాను. అంటే నువ్వు గుడికి వెళ్ళలేవా? నీ భార్య నీ కోసం పూజ చేస్తుంది, వెళ్ళురా అని చెప్తే గిట ఈ నానమ్మ మాటకు విలువ లేకుండా పోయింది. అబ్బా నానమ్మ, నేను చెప్పేది వినవా? మిథున అసలు గుడికే వెళ్ళలేదంట. తెల్లవారు 5 జామున్నే నేను వెళ్తానని నాకు చెప్పింది. పూజ కోసం సామాను కూడా తెచ్చుకుంది. పూజారి గారు గిట మాట్లాడారు. సుందరికి చెప్పి గుడికెళ్ళింది. అవును దేవాబాబు గారు, అమ్మమ్మ గారు నిద్రపోతున్నారని డిస్టర్బ్ చేయొద్దని నాకు చెప్పి వెళ్ళారు. నువ్వు గుడికి వెళ్లకుండా అబద్ధాలు చెప్తున్నావు. మిథున గుడికి రాలేదని స్వయాన పూజారి గారే చెప్పారు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, తెల్లవారు జామున 5 గంటల నుంచి ఇప్పటి వరకు మిథున కోసమే వెయిట్ చేశాడంట. మిథున రాలేదని నీకు కూడా ఫోన్ చేయబోయాడంట. ఇదేంట్రా, గుడికెళ్ళిన అమ్మాయి గుడికి వెళ్ళకపోవడం ఏంటి? ఇంటికన్నా రావాలి కదా, ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? మన్మడ, నాకు చాలా భయంగా ఉందిరా. నానమ్మ తనకు పొలాలన్నా చెరువు కట్టాలన్నా చాలా ఇష్టం, అవి చూసుకుంటా గిట ఉందేమో. తనే వచ్చేస్తుంది నానమ్మ. అరే దేవా, మిథున ఏదైనా పని చేయాలన్నా ముందే చెప్పి చేస్తుందిరా. అలాంటి పని ఎప్పటికీ చెయ్యదురా. గుడికని బయలుదేరిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు. తన జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన పూజరా అది. అంత ముఖ్యమైన పూజని వదిలేసుకొని ఆమె వెళ్ళదు. ఏదో జరిగిందని నాకు భయంగా ఉందిరా. ఒక్కసారి మిథునకు ఫోన్ చెయ్యి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది నానమ్మ. ఎప్పుడూ 5 గంటలకు వెళ్ళిన అమ్మాయి ఇంకా 10 అయినా ఇంకా రాలేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం నాకెందుకో కీడు సంగిస్తుందిరా. మిథున ఏదైనా ప్రమాదంలో ఇరికిపోయిందేమో అని భయంగా ఉందిరా. అరే దేవా, నువ్వు వెళ్ళి మిథునని వెతికి తీసుకురారా. సరే నానమ్మ, నేను తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడకు, నువ్వు ధైర్యంగా ఉండు. ఒసే సుందరి, ఇటురా. మన వాళ్ళందరికీ చెప్పి మన మిథునని వెతుకోమని చెప్పు. వెళ్ళు. దేవుడా, మా మిథునకి ఏం కాకుండా నువ్వే చూసుకో స్వామి. ఈ అమ్మాయిని చూసావా? చూశానన్నా, నేనే ఉదయం 5 గంటలకు డ్రాప్ చేశాను. సరే, ఎవరన్నా అమ్మాయి? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇక్కడే డ్రాప్ చేసావా? అవును, గుడివైపే డ్రాప్ చేశానన్నా. అయ్యో, ఆటో డ్రైవర్ ఏమో గుడివైపు డ్రాప్ చేశానంటున్నాడు, పంతులు గారేమో గుడికే రాలేదంటున్నారు. అసలు ఏమై? పక్కూర్లో కూడా వెతికామమ్మా. భగవంతుడా, ఏంటి దారుణం! ఊర్లో ఎక్కడ వెతికినా కనపడకపోవడం ఏంటి? మా మనవరాలకి జరగనాన్ని జరిగిందేమో అని భయంగా ఉంది. వెళ్ళండ్రా, మళ్ళీ వెళ్ళి వెతకండి. అత్తయ్య, మిథున కనిపించకపోవడం ఏంటి? ఏంటో అమ్మ, అంత మాయలా అనిపిస్తుంది. ఉదయం 5 గంటలకు వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు రాలేదు. వాడెక్కడా? ఆ అమ్మాయి ఎక్కడా? అది నాన్న, ఆ మిథున ఎక్కడా? నాన్న, అంతా వెతికాను నాన్న, ఎక్కడ కనిపించలేదు. అసలు మిథునకి ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో నాకేం అర్థం అవ్వట్లేదు నాన్న. ఏం నాన్న నేను కారణం అంటున్నారు? తను గుడికెళ్ళిన విషయం కూడా నాకు తెలీదు. నేనెలా కారణం అవుతాను? మాటికి నువ్వే. నీ శత్రువులు ఎవరో తనని కిడ్నాప్ చేసిండొచ్చు కదా. నువ్వు ఒక రౌడీవి. వీళ్ళని కొట్టి శత్రువులను పోగేసుకోవడమే నీ పని. నీ మీద కోపం ఉన్న వాళ్ళు నీ మీద ప్రతీకారం తీసుకోవడానికి ఇలా చేసిండొచ్చు కదా. నీ కారణంగా, నీ రౌడీసం కారణంగా ఇప్పుడు ఆ అమ్మాయినే ప్రమాదంలో పడేసి, ఆ రోజు నీ శత్రువులే నన్ను గుడిలో చంపబోయారు. ఇప్పుడు ఆ అమ్మాయికి హాని కలగపెట్టబోతున్నారా? ఒరే,
నీ వల్ల తప్పు చేయని వాళ్లకు శిక్ష పడుతుంది. ఏం బతుకురా నీది, చీ. ఏంటండి కనిపించకపోవడం వల్ల వాణ్ణి తిడుతున్నారు? వాని వల్లనే కదా ఇదైంది. మనిషికి పశువుకి ఒకటి ఉంటుందిరా, విచక్షణ. ఆ విచక్షణ నీవు మర్చిపోయి కాబట్టి తను బంగారం లాంటి అమ్మాయి మెడలో తాళి కట్టావు. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చేశావు. సిగ్గులేదా నీకు? ఆ అమ్మాయి గురించి ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పుడు మాట్లాడలేను. ఆ అమ్మాయి ఒక దేవతరా, దేవత. నువ్వు కట్టిన తాళి కోసం తన తల్లిదండ్రులను, అందరినీ, ఆస్తిని అన్నీ వదిలేసి నీ కోసం వచ్చిందిరా. తను ఒక దేవత. అలాంటి అమ్మాయి మన ఇంటికి రావడం మన అదృష్టంరా, మన అదృష్టము. నేను అలాంటి అమ్మాయిని నేను ఇంట్లో గురించి ఎందుకు వెళ్ళిపోమని చెప్పాను తెలుసారా? నీ వల్లనే ఇలాంటిది ఒకటి జరుగుతుందని నాకు తెలుసు కాబట్టే నిన్ను వదిలేసి వెళ్ళిపో అని తనకు చెప్పాను. అమ్మాయి కనిపించకపోవడం అంటే మనకే ఇంత బాధగా ఉంది, వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకెంతగా ఉంటుందిరా. ఒకవేళ అమ్మాయి కనిపించకపోతే వాళ్ళ అమ్మ నాన్న మన కుటుంబం అంతా చంపేస్తారు. ఆ అమ్మాయికి ఏమన్నా అయిందనుకో, తన ఉసురు నీకు కాకుండా మన గిట తాకుతుంది, మన కుటుంబానికి తాకుతుందిరా. నీ భార్య మిస్ అయిందని చాలా బాధపడుతున్నట్లున్నావు. బాధ కాదు మేడం, చాలా. మీకెవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద డౌట్ లేదు మేడం, మాకొకరి మీద డౌట్ ఉంది. వీడు మీకు తెలిసేమో చూడండి. వీడెవడో అచ్చం నీలాగానే ఉండు చూడు. డ్రామాలు ఆడుతున్నావారా, డ్రామాలు? మీ భార్య నువ్వే చంపేసి భార్య కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తావారా నువ్వు? నా భార్య నా ప్రాణం, తను లేకపోతే నేను బతకలేనని రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి డ్రామాలు ఆడతావారా, డ్రామాలు? నిన్ను కోర్టుకు కాదురా, నీ భార్య దగ్గరికే పంపిస్తాను. కానిస్టేబుల్, వీడిని సెల్లో వేయండి. ఏంటి కంప్లైంట్ ఇవ్వాలి మేడం? చెప్పు. మార్నింగ్ 5 o'clock మిస్ అయింది మేడం. ఏం పేరు? మిథున, ఏజ్ 22. తను నీకేమవుతుంది? హే, నీకు వినిపించట్లేదా? మిస్ అయిన అమ్మాయి నీకేమవుతుంది? మిస్ అయిన అమ్మాయి ఏమవుతుందంటే చెప్పడానికి వస్తలేదా? వినిపించట్లేదా నీకు? నా భార్య అండి, నా భార్య.